హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడి తర్మ. ఈరోజు మనం సొగస్టుడి తర్మలో ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేందర్ గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీలోని వెరైటీస్ చూద్దామండి. ఫస్ట్ వచ్చి మనకి బూటీ స్టైల్లో పట్టులోని వెరైటీస్ చూద్దామండి. చక్కగా మనకి మంచి కళాక్షేత్ర కాంచీపురం పట్టులో వెరైటీ అన్నమాట. మంచి కనకాంబరం షేడ్ తీసుకున్నామండి. ఆ కనకాంబరం షేడ్ కి పళ్ళు కూడా మనం ఒక కల్నేత పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. చాలా చక్కగా మనకి ఒక డబల్ నేత పట్టు తీసుకుంటూ కాంబినేషన్స్ కూడా చాలా అందంగా, అంటే ఒక కనకాంబరం కి ఆరెంజ్ కలర్ తో మనం మిక్స్ అనేది మనం తీసుకున్నాం. తీసుకుంటూ పళ్ళు కూడా మనం కల్నేత అనేది మనం ఒక బ్రింజాల్ కలర్ కాంబినేషన్ తో చాలా అందంగా మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా ఒక బోర్డర్ అనేది మ్యాంగో బోర్డర్స్ తో మనం చక్కగా మనం రెండు వైపులు కూడా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. ఒక ఆరెంజ్ కలర్ కనకాంబరం మిక్స్ తో మనం శారీ అంతా కూడా ఒక డిఫరెంట్ ఒక బుటీస్ అనేది బంచెస్ అనేది మనం తీసుకున్నాము. ఒకటి చూసినట్లయితే పర్పుల్ కలర్ అండ్ జరీతో చక్కగా మనం 2 డిజైన్స్ తో మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ బంచ్ అనేది మనం హైలైట్ చేస్తాం. ఇంకోటి వస్తే బాటిల్ గ్రీన్ అండ్ జరీ, ఇట్లా 2 కలర్ కాంబినేషన్స్ తో మనం ఆ బంచెస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ రెండు వైపులు కూడా చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్స్ అనేది తీసుకున్నామండి. చక్కగా మనకి ఆ పర్పుల్ కలర్ కాంబినేషన్స్ తోనే ఒక చిన్న పైపింగ్ అనేది ఇస్తూ మనం చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది కూడా మనం రెండు వైపులు కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. పట్టు చూసినట్లయితే చాలా బాగుంటుందండి. చాలా ప్యూర్ మెటీరియల్ తో మన సొంత మొగ్గాల మీద తయారు చేసిన శారీ కాబట్టి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రేట్ కూడా అదే విధంగా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం. మళ్ళీ బోర్డర్ లో కూడా మనం ఆ ఫ్లవర్ బుటీస్ అనేది చక్కగా మనం బోర్డర్ లో కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ అండి. రెండు వైపులు కూడా మనం బిగ్ సైజ్ కడ్డీ బోర్డర్ హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? సారీ కాస్ట్ వచ్చి మనకి సారీ కాస్ట్ వచ్చి 6150 రూపీస్ పడుతుంది. 6150 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ పట్టులోనే మనం ఒక డిఫరెంట్ డిజైనర్ గా మనం ప్యాటర్న్ అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళు చూసినట్లయితే కొత్తగా మనం ఒక ఎమరాల్డ్ గ్రీన్, అంటే ఒక మంచి ఒక పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా ఒక ఫ్లవర్ ట్రీ డిజైన్స్ అనేది ఒక ట్రీ డిజైన్స్ అనేది జరీతో హైలైట్ చేస్తూ మిడిల్ లో వచ్చేకాడికి పింక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ పట్టుతో మనం ఒక చిన్న లీఫ్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. మళ్ళీ రెండు వైపులు చూస్తే ఒక లెమన్ ఎల్లో కాంబినేషన్స్ తో కూడా ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం రెండు వైపులు కూడా అందంగా ఒక బోర్డర్ అనేది పట్టు రా సిల్క్ తో మనం బోర్డర్ అనేది హైలైట్ చేసాం. శారీ అంతా కూడా చాలా చక్కగా మనం చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మనం ఆల్ ఓవర్ ఇదే విధంగా మనకి లుక్ అనేది మనం తీసుకున్నామండి. పైన చూసినట్లయితే చక్కగా మనం మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్స్ జరీతో ఒక టర్నింగ్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. రెండు వైపులు కూడా ఒక డైమండ్ స్టైల్ లాగా మనం ఒక చిన్న చిన్న డైమండ్స్ అనేది మనం చక్కగా అందంగా క్రియేట్ చేస్తూ మిడిల్ లో వచ్చేకాడికి మనం మళ్ళీ మనం పింక్ కలర్ తో మనం పట్టు మెటీరియల్ తీసుకున్నాం. అంటే ఇక్కడ అనేది మస్టర్డ్ ఎల్లో తీసుకున్నాం, ఇక్కడ వచ్చేకాడికి పింక్ కలర్ హైలైట్ చేస్తూ పింక్ కలర్ లో కూడా మనం పళ్ళులో చూసిన ఆ ట్రీ డిజైన్స్ అనేది ఇక్కడ కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ జరీతో తీసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి ఎల్లో కలర్ కాంబినేషన్ మీనా వర్క్ ఇచ్చాం. ఇంకోటి వచ్చేకాడికి చక్కగా మనం పళ్ళులో ఉన్న సీ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ విధంగా మొత్తం శారీ అంతా కూడా ఒక స్టెప్ వైజ్ గా 2 డిజైన్స్ తో మనం శారీ అంతా కూడా ఒక 2 కలర్ కాంబినేషన్స్ తో అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ కింద వైపు చూసినట్లయితే కూడా మనకి సేమ్ అదే టర్నింగ్ బోర్డర్ కింద వైపు కూడా కంటిన్యూ అవుతూ తీసుకుని 1 ఇంచ్ తో ఒక చిన్న బోర్డర్ అనేది కల్నేత గ్రీన్ బేస్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇలాంటి బ్రైడల్ స్టైల్ ఇలాంటి డిఫరెంట్ ఆల్ ఓవర్ పట్లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కుక్కట్పల్లి విఘ్నేశ్వరాలో. బ్లౌజ్ వచ్చేకాడికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకున్నాం. చక్కగా మనం 1 ఇంచ్ బోర్డర్ తో రెండు వైపులు కూడా ప్లెయిన్ బ్లౌజ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఈ సారీ కాస్ట్ వచ్చి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే మన సొంత మగ్గాల మీద తయారైంది కాబట్టి ఓన్లీ 7980 రూపీస్ కి మనం ఈ సారీ అనేది 7980 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. సారీ చాలా బాగుంటుందండి. కాంచీపురంలోనే మనం లైట్ వెయిట్ ప్యూర్ పట్లో తయారు చేయించిన సారీ. యాక్చువల్ డిజైన్స్ వచ్చేకాడికి మనం కంచికూర అని ఇంత ముందు తీసుకున్నామండి. ఇంతకు ముందు కంచికూరలో ఏదైతే డిజైన్స్ వచ్చాయో అవన్నీ కూడా మనం కంచి ప్యూర్ డబుల్ నేత పట్టు పైన లైట్ వెయిట్ లో చేయించామన్నమాట. చక్కగా కాంబినేషన్ చూసినట్లయితే కూడా చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం వీటిలో మనం హైలైట్ చేసి ఇచ్చామండి. రాయల్ బ్లూ కి మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. ఈ కాఫర్ సల్ఫేట్ బ్లూ కూడా ఏంటంటే చాలా చక్కగా మనం చాలా అందంగా ఒక పికాక్స్ అనేది ఒక బోర్డర్ లో మనం చాలా అందంగా ఒక 5 పికాక్స్ 6 వచ్చే విధంగా మనం చాలా బిగ్ సైజ్ లో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే స్మాల్ సైజ్ డైమండ్స్ స్టైల్లో మనం చక్కగా మనం డైమండ్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ నెక్స్ట్ వైపు చూసినట్లు కూడా మనం ఆ పికాక్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. అవునండి, శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి.
బాగుంటుందండి. శారీ కూడా చాలా అందంగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ పైన ఎలిఫెంట్ అండ్ డీర్ డిజైన్స్ లో మనం చక్కగా మనం ప్యూర్ కాంచీపురం పట్టు పైన అంతా కూడా మనం చెక్స్ బ్యాక్గ్రౌండ్ పైన అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాం. చూసినట్లయితే ఇందులో కూడా మనం కాంబినేషన్ అనేది తీసుకున్నామండి. ఒక 2 జరీ లైన్స్ మిడిల్ లో వచ్చే కాడికి పళ్ళులో ఉన్న కాఫర్ సల్ఫేట్ అనేది కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తూ చక్కగా మనం జరీ బాక్స్ మిడిల్ లో కూడా మనం అందంగా చెక్స్ డిజైన్స్ లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ప్రతి బాక్స్ లోను మళ్ళీ కూడా ఒకటి వచ్చే కాడికి ఎలిఫెంట్, ఒకటి వచ్చే కాడికి డీర్, ఇట్లా 2 డిజైన్స్ తో చాలా చక్కగా ఒక క్రాస్ లైన్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసాం. ఇది కూడా మనకి 2.5 మీటర్ వరకు దగ్గరగా ఉంటుందండి. అంటే ఆల్టర్నేట్ బాక్సెస్ ఇచ్చారు. ఆ తర్వాత లోపలికి వచ్చే కాడికి కొంచెం దూరంగా మనకి వస్తుందన్నమాట. పైన చూసినట్లయితే చాలా బిగ్ సైజ్ లో మనం కాఫర్ సల్ఫేట్ 2 వైపులా బోర్డర్ అనేది ఇస్తూ మిడిల్ లో చాలా బిగ్ సైజ్ లో మనం కడ్డీ బోర్డర్ అనేది మనం చక్కగా మనం లైట్ వెయిట్ పట్టు పైన అంతా కూడా హైలైట్ చేసామండి. హైలైట్ చేస్తూ కింద వైపు కూడా మనం అంతే అందంగా బోర్డర్ అనేది మనం సోబర్ గా మనం కడ్డీ బోర్డర్స్ తీసుకున్నాం. చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది, చాలా సాఫ్ట్ గా కూడా మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట. ప్యూర్ పట్టు ఇవన్నీ కూడా మన మొగ్గాల మీద తయారవుతుంది. బ్లౌజ్ కూడా చక్కగా మనం ఒక లైన్స్ బ్లౌజ్ తో మనం బ్లౌజ్ కూడా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ ఇస్తూ దాంతో కూడా ఒక లైన్స్ వైజ్ గా మనం బ్లౌజ్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. 2 వైపులు కూడా మనకి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. హ్యాండ్స్ కి మొత్తం శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది. చాలా మంచి కలర్ కాంబినేషన్ ఇచ్చారండి. దట్టు మనకి డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 11,250 రూపీస్ పడుతుందండి. 11,250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. 2 షోరూమ్స్ అండి టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ ప్యూర్ జూట్ పైన మనం హైలైట్ చేసిన సారీ కూడా చక్కగా మంచి లెమనెల్లో, అంటే చక్కగా మనకి లెమనెల్లోకి మనం బ్రైట్ కలర్ పళ్ళు వచ్చే కాడికి అంతా కూడా కాఫర్ సల్ఫేట్ బ్లూ తో 1 మీటర్ పళ్ళు ఇస్తూ 1/2 మీటర్ తోనే మనం యాంటిక్ జరీతో మనం చక్కగా మనం హైలైట్ చేసి ఇచ్చామని. ఆ హైలైట్ కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ బాదం షేప్ లో ఇస్తూ బాదం షేప్ లో మిడిల్ లో అంతా కూడా చక్కగా ఒక చిన్న యాంటిక్ జరీతో మనం ఫ్లవర్స్ అనేది చాలా అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ రెండో బోర్డర్ చూసినట్లయితే ఒక సైడ్ క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. శారీ అంతా కూడా మనం లెమనెల్లో పైన ఒక క్రాస్ లతలాగా మనం శారీ అంతా కూడా చక్కగా మనం ఒక లీఫ్ బోర్డర్ అనేది మనం లతలో లీఫ్ లతతో మనం క్రాస్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ప్రతి లత దగ్గర కూడా మళ్ళీ ఒక చిన్న బర్డ్స్ డిజైన్స్ తో ఒక లీఫ్ అనేది కూడా చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. ఇట్లా మొత్తం శారీ అంతా అండి పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ వరకు కూడా మనం ఇంతే దగ్గరగా ఈ శారీ పైన అంతా కూడా చక్కగా మనం లెమనెల్లో బనారస్ జూట్ పట్టు పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. దీంతో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా వీటిలో స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. మనం హోల్సేల్ కాబట్టి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నామండి. పైన బోర్డర్ చూసినట్లయితే చక్కగా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ తోనే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం ఒక చాలా అందమైన ఒక 4 ఇంచెస్ తో మనం ఒక బోర్డర్ అనేది క్రియేట్ చేసాం. క్రాస్ లైన్స్ బోర్డర్. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. అంటే ఒక పైతానీ స్టైల్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనం ఇక్కడ యాంటిక్ జరీతో మనం బనారస్ జూట్ పట్టు పైన అంతా కూడా మనం ఆ పైతానీ పట్టులో ఉన్న డిజైన్స్ అనేది మనం ఇక్కడ హైలైట్ చేస్తూ యాంటిక్ జరీతో మనం తీసుకున్నామండి. అంటే క్రాస్ లైన్స్ తో మనకి బోర్డర్ ఉంటుంది, మళ్ళీ దానిపైన నిల్చున్నట్టుగా ఒక క్రీపర్ ఇస్తూ ఆ క్రీపర్ మీద ఉన్నట్టుగా మనం పికాక్ అనేది మనం ఒక్కొక్క పికాక్ ఒక్కొక్క పొజిషన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ అందంగా మనం కాఫర్ సల్ఫేట్ బ్లూ పైన అంతా కూడా హైలైట్ చేసాం. బ్లౌజ్ చూసినట్లయితే యాంటిక్ జరీతోనే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం బ్లౌజ్ మొత్తం ఫుల్ లైన్స్ తో తీసుకుంటూ హ్యాండ్స్ కూడా మనం బోర్డర్ యాంటిక్ బోర్డర్ కూడా ఇచ్చారు. ఓన్లీ 6,750 రూపాయలకే మనం ఈ శారీ అనేది ఇస్తున్నాం. మనం హోల్సేల్ వర్ణం కాబట్టి మనం ఈ రేట్ ఇస్తున్నామండి. మెటీరియల్ లో ఎటువంటి రాజీ అనేది ఉండదు, చాలా బాగుంటుంది. క్వాలిటీ అనేది చాలా ప్యూర్ మెటీరియల్ తో మనము చేపిస్తున్నాం అనమాట. అంటే చాలా మంది అనుకుంటారండి రేట్ అంత తక్కువ ఉంది, అందులో ఏమన్నా మిక్స్ ఉందేమో అని. కాదండి, మిక్స్ ఏమి ఉండదు, ప్యూర్ మెటీరియల్. మనం హోల్సేల్ వాళ్ళం కాబట్టి రేట్ కాబట్టి మనకి తక్కువ రేట్స్ కి ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 6,750 రూపీస్. దీంట్లో మనకి కలర్ చాయిస్ కొన్ని సారీస్ లో ఉన్నాయి, కొన్ని సారీస్ లో డిజైన్ పట్లోనే వెరైటీ అన్నమాట. చాలా బాగుంటుందండి. చక్కగా మనం కాంచీపురంలోనే బ్రైడల్ స్టైల్లో తీసుకున్నాం. అంటే మన దగ్గర ఆల్ వెరైటీస్ ఉంటాయండి. బుటీ స్టైల్, ఆల్ ఓవర్స్ లో ఉండే పట్టు, ఇట్లా బ్రైడల్ స్టైల్లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేకాడికి మనకి 1.5 మీటర్ తో మనం పళ్ళు అనేది చక్కగా మనం మంచి పింక్ కలర్ పైన హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ చాలా అందంగా మనం ఒక స్మాల్ క్రీపర్ తో చక్కగా మనం కట్ వర్క్ వచ్చే విధంగా ఒక చిన్న ఫ్లవర్స్ అనేది మనం పళ్ళులో చాలా క్యూట్ గా అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సైడ్ వచ్చేకాడికి అంతా కూడా మనం మళ్ళీ ఒక కలర్తో కూడా మనం పింక్ కలర్ అండ్ ఒక పింకిష్ రెడ్ కలర్ కాంబినేషన్ హైలైట్ అయ్యే విధంగా కూడా టర్నింగ్ బోర్డర్స్ అనేది మనం 2 వైపులు కూడా చక్కగా మనం తీసుకున్నాము. శారీ అంతా కూడా చాలా సోబర్ డిజైన్స్ తో మనం తీసుకున్నామండి.
శారీ అంతా కూడా ఒక బాక్సెస్ స్టైల్లో మనం జరీ బాక్సెస్ తో మనం శారీ అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఒక బాక్స్ లో చూస్తే మనం పింక్ మ్యాంగోస్ అనేది తీసుకున్నాం, ఇంకోటి చూసినట్లయితే మనం జరీతో మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. ఈ విధంగా శారీ మొత్తం కూడా ఉంటుంది, పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ అంతా కూడా చక్కగా మనం ఈ బాక్సెస్ తో మనం శారీ అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. కంచిపట్లో ఒక డిఫరెంట్ డిజైన్ లాగా మనకి శారీ కట్టుకున్నప్పుడు హైలైట్ అవుతుందండి, బాగుంటుంది. పైన వచ్చేకాడికి ఒక కల్నేత బోర్డర్ 4 inches తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. రుద్రాక్ష డిజైన్స్ కూడా హైలైట్ చేసాం. కింద వైపు వచ్చేకాడికి అదే బోర్డర్ చాలా లెంతీగా మనం కింద వైపు అనేది మనం చాలా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇక్కడికి వచ్చేకాడికి డబుల్ బార్డర్ ఉంటుందండి. ఒకటి వచ్చేకాడికి చక్కగా రుద్రాక్ష అండ్ మ్యాంగో డిజైన్స్ తో చక్కగా మనం హైలైట్ చేసాం. ఇంకో బోర్డర్ వచ్చేకాడికి చాలా సూపర్ గా మనం కడ్డీ బోర్డర్ తో మనం చక్కగా మనం అందంగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం పింక్ కలర్ తో ఒక స్మాల్ సైజు థ్రెడ్ వర్క్ తో మనం సెల్ఫ్ డిజైన్స్ తో మనం హైలైట్ చేసాం. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేకాడికి డబుల్ బోర్డర్ మ్యాంగో అండ్ కడ్డీ బోర్డర్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 13,800 రూపాయలు పడుతుందండి. 13,800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి మనకి బనారస్ లో ప్యూర్ కోరా సిల్క్ అండి, చాలా బాగుంటుంది అనమాట. అంటే ఒక ప్యూర్ మెటీరియల్ తో మనం బ్రైడల్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. కలర్ కూడా చక్కగా మనం మంచి ప్యారెట్ గ్రీన్ ఇచ్చామండి. ఈ ప్యారెట్ గ్రీన్ కి అందంగా మనం పళ్ళు చూసినట్లయితే చాలా సూపర్ గా మనం ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో అండ్ జరీతో మనం ఒక డైమండ్ డిజైన్స్ లాగా మనం పళ్ళులో మనం చక్కగా మనం తీసుకుంటూ మళ్ళీ కూడా ఒక చిన్న చిన్న జరీ డాట్స్ లాగా మనం రెండు వైపులు కూడా ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేస్తామండి. క్రియేట్ చేస్తూ పళ్ళు వచ్చేకాడికి 1/2 మీటర్ పళ్ళు ఇస్తూ శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం ఒక జరీ బుటీస్ అనేది చాలా హైలైట్ చేస్తూ చాలా అందంగా మనం ఒక డిఫరెంట్ బుటీస్ అనేది ఒక స్టైలిష్ గా మనం ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా హైలైట్ చేసామండి. ఒక బుటీ చూసినట్లయితే పింక్ కలర్ తో లీఫ్ డిజైన్స్ చక్కగా మనం తీసుకుంటూ ఫ్లవర్ చూసినట్లయితే చాలా క్యూట్ గా చాలా అందంగా మనం ఫ్లవర్ అనేది మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇంకోటి చూసినట్లయితే మనకి పికాక్ గ్రీన్ కలర్ ఉంటుంది, మళ్ళీ ఆ లీఫ్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఆ బుటీస్ అనేది చక్కగా మనం హైలైట్ చేసాం. చాలా దగ్గరగా ఇచ్చామండి. ఆ పళ్ళులో చూసిన ఆ చిన్న బుటీస్ స్టైల్లో మనం బోర్డర్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ 1 inch తో కూడా కడ్డీ బోర్డర్ అండ్ బేబీ పింక్ కాంబినేషన్స్ తో కూడా మనం చక్కగా మనం ఒక చిన్న పైపింగ్ అనేది కూడా మనం వీవింగ్ లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అదే విధంగా మళ్ళీ మనకి కింద వైపు కూడా మనకి ఆ బోర్డర్ అనేది సేమ్ బోర్డరే కింద వైపు కూడా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుందండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇలాంటి బనారస్ కోరా సిల్క్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. అంటే మన దగ్గర పట్టే కాకుండా బ్రైడల్ స్టైల్లో పట్టులో కూడా మనకి ఫ్యాన్సీలో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. చక్కగా మనకి మంచి ప్యూర్ రా సిల్క్ పట్టుతో మనం బ్లౌజ్ అనేది పింక్ కలర్ తో తీసుకున్నాం. అంటే మనకి ఆ ఫ్లవర్ అంతా కూడా మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం పింక్ కలర్ తోనే చక్కగా మనం హైలైట్ చేస్తూ చిన్న బుటీస్ తో మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. వన్ సైడ్ బోర్డర్ అంతా కూడా. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 7,150 రూపాయలకే మనం ఈ సారీ ఇస్తున్నామండి. ఓకే, 7,150 రూపీస్ కే ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ మంగళగిరి సిల్క్ అనమాట. 2-3 ఎపిసోడ్ నుంచి కూడా చూస్తున్నామండి. మన దగ్గర మంగళగిరిలో కూడా మనం ఒక డిఫరెంట్ మెటీరియల్ తో మనం చేపిస్తున్నాం. అంటే కాటన్ కి పట్టు మిక్స్ తో మనం చేపించిన శారీ అనమాట. ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు అంటాము. అంటే పట్టు ఎక్కువ మిక్స్ ఉంటుంది కాబట్టి చక్కగా మనం మంచి పింక్ కలర్ కి పళ్ళు వచ్చేకాడికి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. పళ్ళు అనేది హైలైట్ చేసి ఒక లీఫ్ అనేది ఒక చిన్న లీఫ్ అండ్ క్రాస్ లైన్స్ తో చక్కగా మనం పళ్ళు అంతా కూడా చాలా అందంగా హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఒక టర్నింగ్ బోర్డర్స్ అనేది కూడా 2 మనం ప్యారెట్ గ్రీన్ లో చక్కగా మనం జరీతో తీసుకున్నాం. శారీ అంతా కూడా మనకి స్కర్ట్ అంతా కూడా ప్లెయిన్ వస్తుందండి. అంటే పైన అంతా కూడా మనం మిడిల్ పార్ట్ అంతా షోల్డర్ అంతా కూడా మనం ప్లెయిన్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ 1 inch కడ్డీ బోర్డర్ 1/2 inch తో మనం ఒక కల్నేత బోర్డర్ అనేది పైన షోల్డర్ దగ్గర తీసుకున్నామండి. అంటే మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇస్తూ కింద వైపు వచ్చే బోర్డర్ అనేది మనం ఒక చాలా చక్కగా మనం ఒక పికాక్ బోర్డర్స్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేసామండి. జరీతో మనం పికాక్ అండ్ క్రీపర్ అంతా కూడా తీసుకుంటూ ఒక ఫ్లవర్స్ అనేది మనం గ్రీన్ కలర్ అండ్ రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కూడా మనం శారీ అంతా కూడా వస్తుందండి. అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా ఈ పికాక్ బోర్డర్స్ అనేది పికాక్ లతలతో కూడిన డిజైన్స్ అనేది మనకి హైలైట్ అవుతూ వస్తుంది. పైన ఉన్నట్టుగానే మనం కింద వైపు కడ్డీ బోర్డర్ అండ్ కల్నేత గ్రీన్ కలర్ తో కూడా మనం తీసుకున్నాం. హ్యాండ్లూమ్ కాబట్టి రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ కి వచ్చిందండి. ఓన్లీ 4,500 రూపీస్ కే మనం ఈ శారీ. బ్లౌజ్ కూడా బాగుంటుందండి. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాం అన్నమాట. గ్రీన్ కలర్ పళ్ళు అనేది గ్రీన్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనం గ్రీన్ కలర్ తోనే తీసుకున్నాం. రెండు వైపులు కూడా చిన్న కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 4,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
బాగుంటుందండి సారీ. మనకి వచ్చి చందేరి మెటీరియల్ లో మనం డిఫరెంట్ గా మనం చేయొచ్చు. ఫ్యాబ్రిక్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్, చందేరిలోనే మనం డిఫరెంట్ వెరైటీగా మనం హైలైట్ చేసాం. పళ్ళు చూసినట్లయితే ఒక పావు మీటర్ దాకా పింక్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తో లైట్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ప్రింట్ అనేది ఒక 3 లైన్స్ లాగా మనం ఒక డిఫరెంట్ గా మనం హైలైట్ చేసాం. మళ్ళీ ఇంకో పార్ట్ చూసినట్లయితే అదే కాంబినేషన్స్ లోనే ఒక బ్లాక్ చెక్స్ డిజైన్స్ అనేది మనం పళ్ళు దగ్గర అంతా కూడా అందంగా క్రియేట్ చేసాం. క్రియేట్ చేస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం ఈ చందేరి పైన అంతా కూడా మనం హైలైట్ చేసామండి. ఒక లైట్ మెహందీ గ్రీన్ అంటే బేస్ వచ్చేకాడికి మనకి ఆఫ్ వైట్ ఉంటుందండి, అంటే కోరా కలర్ అంటాము. ఆ కోరా కలర్ పైన అంతా కూడా మనం మెహందీ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం చాలా అందంగా మనం చాలా సూపర్ గా మనం ప్రింట్ అనేది మనం హైలైట్ చేసామండి. ఆ ప్రింట్ అనేది హైలైట్ చేస్తూ ఇంకా అందంగా మనం ఒక బర్డ్స్ అనేది మనం మంచి కలర్ కాంబినేషన్ అంటే ఒక మల్టీ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం ఒక బర్డ్స్ అనేది ప్రింటెడ్ లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. పైన చూసినట్లయితే మళ్ళీ మనకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ఒక డైమండ్ స్టైల్లో మనం ఒక ప్యాచ్ బోర్డర్ అనేది మనకి ఉంటుంది. మళ్ళీ కూడా మనకి ఒక చెక్స్ డిజైన్స్ అనేది ఒక క్రాస్ గా అనేది ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ గా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే పళ్ళు దగ్గర నుంచి షోల్డర్ దగ్గర ఒక క్రాస్ గా మనకి ఆ చెక్స్ అనేది పెరుగుతూ వస్తుంది అనమాట. ఈ క్రీమ్ కలర్ అనేది తగ్గుతూ వస్తుంది. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే మనకి ట్రిపుల్ బోర్డర్ లాగా మనం హైలైట్ చేసుకున్నాం. 4 కలర్స్ ఉంటుందండి. అంటే మనకి మెహందీ గ్రీన్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో వేవీ స్టైల్లో ఒక బార్డర్ ఉంటుంది. మళ్ళీ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ తో జరీతో చక్కగా తీసుకున్నాం. మళ్ళీ పింక్ కలర్ పైన రాయల్ బ్లూ ప్రింట్ చెక్స్ డిజైన్స్ ఇట్లా మనకి 4 కలర్ కాంబినేషన్స్ తో మనం కింద వైపు చందేరిని అంతా కూడా మనం చాలా చక్కగా మనం ప్యూర్ కాటన్ పైన అంతా కూడా హైలైట్ చేస్తూ ఇచ్చాము. చందేరి కాటన్ పైన బాగుంటుందండి. ఇలాంటి వెరైటీస్ లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిజైన్స్ తో ఉంటుందండి. అంటే మనం షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం. మీరు షాప్ కి వచ్చినట్లయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లౌజ్ చూస్తే కూడా చాలా స్టైలిష్ గా బ్లౌజ్ కూడా మనం చక్కగా మనం చెక్స్ డిజైన్స్ తోనే ఒక 3 కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. రేట్ వచ్చేకాడికి అంతా కూడా మనం ఓన్లీ 1850 రూపాయలకే మనం ఈ శారీ అనేది మనం ఇస్తున్నాం అనమాట, హోల్సేల్ ప్రైస్. ఓకే, 1850 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా మనకి టోటల్ గా హోల్సేల్ షోరూమ్స్ అండి. మనకి 2 షోరూమ్స్ లో కూడా చాలా రీజనబుల్ అమౌంట్ కి మనకి సారీస్ అనేది అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ వన్ జరీ కోటలోనే మనం ప్లెయిన్ తీసుకున్నాం, అంటే సిల్క్ కోట అంటామండి. దాంతోనే చక్కగా మనం ఒక షేడెడ్ లో మనం డిఫరెంట్ గా చేయించిన శారీ అనమాట. పైన కింద వైపు చూసినట్లయితే చక్కగా మనకి మంచి టొమాటో పింక్ ఉంటుంది. పైన వచ్చేకాడికి అంతా కూడా ఒక లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన ఆరెంజ్ కలర్ పైన అంతా కూడా ఏంటంటే ఒక రౌండ్ సర్కిల్స్ లో ఒక డిఫరెంట్ డీర్ డిజైన్స్ అనేది మనం జరీ వర్క్ తో మనం చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. చాలా సూపర్ గా మనం కాంబినేషన్ కూడా చూసినట్లయితే చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసాం. పైన బోర్డర్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం ఒక 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది మనం షోల్డర్ పైన అంతా కూడా హైలైట్ చేసాం. ఈ షోల్డర్ పైన 4 ఇంచెస్ హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనకి శారీ పళ్ళు దగ్గర హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా ఆ 4 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది మనం చక్కగా మనం తీసుకున్నామండి. పైన షోల్డర్ అంతా కూడా మనకి ఆ డీర్ డిజైన్ అనేది ఉంటుంది. అదే కింద వైపు చూసినట్లయితే చాలా చక్కగా మనకి ఒక రౌండ్ బాక్సెస్ స్టైల్లో మనం మళ్ళీ జరీతో కూడా ఇక్కడ చాలా అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక స్టైలిష్ గా అంటే నీస్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనకి ఒక లైట్ టమాటో పింక్ పైన అంతా కూడా మనం జరీ చెక్స్ డిజైన్స్ ఇస్తూ మళ్ళీ అందులో కూడా ఒక బిగ్ సైజ్ తో మనం డీర్ డిజైన్స్ అనేది చెక్స్ డిజైన్ మిడిల్ లో అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేస్తాం. ఆల్టర్నేటివ్ గా కింద వైపు కూడా మనం 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. వీటిలో కూడా మన దగ్గర కలర్ కాంబినేషన్స్ కూడా 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. 4 కలర్స్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉన్నాయి. బాగుంటుందండి. ఇలాంటి జరీ కోటలో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ చూసినట్లయితే మనం డార్క్ కలర్ ఏదైతే ఉందో మనకి స్కర్ట్ బోర్డర్ లో ఆ కలర్ టమాటో పింక్ కాంబినేషన్స్ తోనే బ్లౌజ్ తీసుకుని 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చేకడి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ మనం 3425 రూపీస్ కే మనము ప్యూర్ సిల్క్ కోట డిజైనర్ సారీ అనేది మనం ఇస్తున్నాం. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3425 రూపీస్ కి అవైలబుల్. చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ లో మనం జరీ కోట పైన అంతా కూడా డిఫరెంట్ గా మనం హైలైట్ చేసిన శారీ. చక్కగా మంచి చెరీ రెడ్ తీసుకున్నాం. చెరీ రెడ్ పైన అంతా కూడా మనం ఒక లీఫ్ బంచెస్ అనేది మనం రౌండ్ సర్కిల్స్ లాగా చాలా అందంగా మనం ఆ లీవ్ ఒక ట్రీ స్టైల్లో మనం ఒక డిఫరెంట్ బుటీస్ అనేది మనం శారీ అంతా కూడా రెడ్ కలర్ పైన గోల్డ్ కలర్ మొత్తం శారీ అంతా కూడా చాలా దగ్గరగా సర్కిల్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ అంతే అందంగా కూడా కాంబినేషన్ వచ్చేకాడికి ఎల్లో కలర్ తీసుకున్నామండి. ఎల్లో కలర్ సాటిన్ పట్టుతో మనం ఒక చిన్న 1 ఇంచ్ బోర్డర్, ఆ బోర్డర్ లో కూడా
లైన్స్ వైజ్ గా కూడా మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. శారీ మొత్తం కూడా ఇంతే దగ్గరగా సర్కిల్ ఆ బుటీస్ అనేది మనం చక్కగా మనం చెరీ రెడ్ పైన ఇచ్చాం. కింద వైపు కూడా మనకి పైన ఉన్నట్టుగానే ఆ సాటిన్ బార్డర్ కూడా కంటిన్యూ చేస్తూ కింద వైపు కూడా ఇచ్చామండి. పళ్ళు చూసినట్లయితే చాలా బాగుంటుందండి. ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది మనం తీసుకుని ఎల్లో కలర్ కాంబినేషన్ తోనే ఒక కడ్డీ బోర్డర్స్ లాగా మనం సిల్వర్ జరీతో మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. బ్లౌజ్ వచ్చేకాడికి మళ్ళీ మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చామండి. పళ్ళు కలర్ ఇది మనకి పట్టు మెటీరియల్ తో మనం తీసుకుంటూ సాటిన్ బార్డర్ కంటిన్యూ చేసాం. దీంతో కూడా కలర్స్ 4-5 కలర్స్ తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంది. ఇలాంటి జరీ కోటలో కూడా మన దగ్గర ఇంకా డిఫరెంట్ డిజైన్స్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది కలర్ చాయిస్ ఉంది. అలాగే డిజైన్స్ కూడా మనకి చేంజెస్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3300 రూపీస్ పడుతుందండి. 3300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. అవంతిక కోటా సిల్క్ అని చెప్పి మనం తీసుకున్నాము. డిజైనర్ కోటా అనొచ్చు. అవునండి, డిజైనర్ కోటా అనొచ్చు. చక్కగా మనకి లైట్ లెమనెల్లో పైన ఒక ఫ్లయింగ్ బర్డ్స్ లాగా మనం చక్కగా మనం ఒక ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ ఒక ఫ్లయింగ్ బర్డ్స్ అనేది చాలా దగ్గరగా మనం ప్రింటెడ్ స్టైల్లో మనం చాలా అందంగా మనం చాలా క్యూట్ గా చాలా సూపర్ గా మనం హైలైట్ చేస్తూ చాలా స్మాల్ సైజ్ ప్రింటెడ్ అనేది మనం తీసుకున్నామండి. తీసుకుంటూ పైన చూసినట్లయితే మనం సిల్వర్ జరీ కాంబినేషన్స్ ఒక 2 ఇంచెస్ బోర్డర్ అనేది మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. కడ్డీ బోర్డర్ తర్వాత అంతా కూడా మన ప్లెయిన్ బర్డ్స్ అనేది షోల్డర్ లో మనం లెమనెల్లో పైన హైలైట్ చేసామండి. మళ్ళీ కింద వైపు చూసిన బోర్డర్ అయితే ఇంకా చాలా హైలైట్ గా మనం చాలా సూపర్ గా మనం ఆఫ్ వైట్ ఒక మిల్కీ వైట్ తీసుకున్నామండి. ఆ మిల్కీ వైట్ పైన అంతా కూడా మనం ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది చాలా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. ఒక క్రీపర్ అనేది బ్లాక్ కలర్ ఇస్తూ ఆ ఫ్లవర్స్ వచ్చేకాడికి లెమన్ ఎల్లో అండ్ ఒక గ్రీన్ కలర్ తో చక్కగా మనం ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఆ బర్డ్స్ ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేసాం. ఇక్కడ చూసినట్లయితే ఒక బర్డ్స్ స్టైలిష్ గా మనం ఆరెంజ్ కలర్ అండ్ లెమన్ ఎల్లో ఆఫ్ వైట్ అవుట్ లైన్ అంతా కూడా మళ్ళీ మనం బ్లాక్ కలర్ తో చక్కగా మనం తీసుకున్నాం. ఇంకో బర్డ్స్ చూసినట్లయితే వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా ఒక ఫ్లయింగ్ స్టైల్లో మనం తీసుకున్నాం. అదే బర్డ్ ఇక్కడ కూడా ఉంటుంది కానీ ఆ ప్రింటెడ్ లో చాలా స్మాల్ సైజ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మళ్ళీ మనం కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ కడ్డీ బోర్డర్ లో కూడా ఒక చిన్న ఆరెంజ్ కలర్ కాంబినేషన్స్ చాలా స్మాల్ సైజ్ డాట్స్ అనేది చాలా చక్కగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. బ్లౌజ్ చూసినట్లయితే లైట్ లెమన్ లో ఉంటుందండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంది. అవునండి, ఫ్యాబ్రిక్ వచ్చేకాడికి ఇక్కడికి మనకి చందేరి బ్లౌజ్ తీసుకొని పైన కడ్డీ బోర్డర్ అండ్ ఆఫ్ వైట్ అండ్ డాట్స్ తో బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. ఒక్కొక్కసారి ఒక్కొక్క అందమైన దాంతో మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. రేట్ చూసినట్లయితే ఓన్లీ మనకి 1750 రూపీస్ కి మనకి సారీ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1750 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి కోటా పట్టు మీద డిఫరెంట్ వెరైటీ అనమాట. చక్కగా మనకి పళ్ళు చూసినట్లయితే ఒక జూట్ లైన్స్ అనేది ఒక 4 లైన్స్ తో మనం చక్కగా మనం తీసుకున్నామండి. జూట్ లైన్స్ కానీ నుంచి అంతా కూడా మనం చక్కగా ఒక సీ గ్రీన్ కాంబినేషన్ అండ్ ఆఫ్ వైట్ తో అంటే చక్కగా మనకి షోల్డర్ పైన అంతా కూడా మనకి సీ గ్రీన్స్ ఒక లైన్స్ వైజ్ గా మనం హైలైట్ చేసాం. పైన చూసినట్లయితే ప్యూర్ మిల్కీ వైట్ తో మనం చక్కగా ఒక సాటిన్ బోర్డర్ అండ్ 1 ఇంచ్ తో మనం కడ్డీ బోర్డర్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. మళ్ళీ నీస్ పార్ట్ దగ్గర నుంచి అంతా కూడా మనం ఒక ప్రింటెడ్ అనేది ఒక డిఫరెంట్ గా ఒక మిల్కీ వైట్ బ్యాక్గ్రౌండ్ పైన ఒక పైతానీ స్టైల్లో మనం చక్కగా మనం ప్రింటెడ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. క్రీపర్ అంతా కూడా చూసినట్లయితే పైన ఉన్న గ్రీన్ కలర్ కాంబినేషన్ బర్డ్స్ అంతా కూడా చాలా చక్కగా మనం ప్రింటెడ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పైన మిల్కీ వైట్ ఉంది, ఇక్కడ వచ్చేకాడికి షోల్డర్ కలర్ పైన షోల్డర్ కలర్ ఏదైతే గ్రీన్ కలర్ ఉందో ఆ గ్రీన్ కలర్ ఇక్కడ బోర్డర్ ఇస్తూ 1 ఇంచ్ కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి బాగుంటుంది, ఒక కాటన్ బేస్ తో బ్లౌజ్ అనేది మనం తీసుకున్నాం. ఆ బ్లౌజ్ కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటుంది అనమాట. 2 కలర్స్, వన్ సైడ్ వచ్చేకాడికి గ్రీన్ కలర్ బోర్డర్ ఉంటుంది, ఇంకో సైడ్ వచ్చేకాడికి ఆఫ్ వైట్ బ్లౌజ్ ఉంటుందండి. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కలర్స్ అట్లా డిజైన్స్ కానీ దీంతో కలర్స్ మన దగ్గర 4 కలర్స్ చార్ట్ అనేది అవైలబుల్ ఉంది. రేట్ కూడా చాలా రీజనబుల్, ఓన్లీ 1170 రూపాయలకే మనం ఈ సారీ ఇస్తున్నాం. ఓకే, 1170 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లుగానే మనకి కాటన్ లోనే వెరైటీ అండి, ఎందుకంటే మనకి సమ్మర్ వస్తుంది కాబట్టి కాటన్ లోనే చక్కగా మనం ఒక డిఫరెంట్ ప్రింటెడ్ తో మనం హైలైట్ చేసాం. ప్యూర్ కాటన్ పైన ఒక 1 మీటర్ పళ్ళులో అంతా కూడా ఒక పింక్ అండ్ బ్లూ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ అంతా కూడా మ్యాంగోస్ ఇచ్చాం. సైడ్ వచ్చేకాడికి బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మ్యాంగోస్ అనేది కట్ వర్క్ తో మనం హైలైట్ చేసామండి. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా సూపర్ గా మనం ఒక స్మాల్ సైజ్ క్రీపర్స్ అనేది మనం మిల్కీ వైట్ ఉంది కాబట్టి మంచి పింక్ కలర్ తో మనం చక్కగా మనం చాలా అందంగా మనం చాలా స్మాల్ సైజ్ లో మనం క్రీపర్ అనేది మనం చాలా అందంగా మనం పింక్ కలర్ తో మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ పైన బోర్డర్ చూసినట్లయితే మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ మిల్కీ వైట్ అండ్ ఒక మ్యాంగో డిజైన్ లాగా మనకి హైలైట్ అవుతూ వస్తుందండి. కింద వైపు కూడా మనకి ఆ బోర్డర్ అనేది సేమ్ వస్తుంది అనమాట. కింద చూసినట్లయితే మనకి ఆ
ఆ బోర్డర్ అనేది ఆ మిల్కీ వైట్ లో ఆఫ్ వైట్ కాంబినేషన్స్ తో ఆ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. ఇలాంటి కాటన్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉంటాయండి. ఇలాంటి పెట్టుబడులు కానీ ఇవన్నీ ఇంకా కూడా మన దగ్గర వెరైటీస్ కూడా చాలా బాగుంటాయి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి చెక్స్ బ్లౌజ్ తో మనకి హైలైట్ అవుతుంది. లైన్స్ వైజ్ రేట్ కూడా చాలా రీజనబుల్ అండి. ఓన్లీ 750 రూపీస్ కే మనం ఈ సారీ ఇస్తున్నాం. ప్యూర్ కాటన్ మెటీరియల్ 750 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది వాటి సొగసు చూడతరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.